ఆదికాండము 32వ అధ్యాయం 6వ వచనం. ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నొద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకుని పోవుననుకొని తనతో ఉన్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. 11వ వచనం. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింప చేయుదునని సెలవిచ్చితివే అనేను. యాకోబుకి ఈ విషయం తెలిసింది. నా అన్న 400 మందిని వెంటబెట్టుకొని వస్తున్నాడు, నన్ను చంపేస్తాడేమో, నువ్వేమో నిన్ను విస్తారంగా అభివృద్ధి చేస్తాను, నీ సంతానాన్ని వృద్ధి చేస్తానని మీరన్నారు అని యాకోబు భయపడిపోయి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యాకోబు చేసిన పని ఎంత గొప్పదో చూడండి. అతనికి ప్రాణభయం పట్టినప్పుడు ఇక నేను కనీసం ఒక 500 మందినైనా వెంట పెట్టుకుని వెళ్తాను, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం, చంపేస్తాను నేను కూడా అని వెంట పెట్టుకొని ఒకవేళ వెళ్ళి ఉంటే కనీసం వారిలో కొంతమంది అయినా చనిపోతారు. ఆ చంపుకునే క్రమంలో పొరపాటున యాకోబునైనా చంపేస్తారు, ఏశావునైనా చంపేస్తారు. పోనీ ప్రాణాన్ని కాపాడుకునేదానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి ఉంటే సమస్య ఇంకా ఎక్కువైపోయేది, ప్రాణ నష్టం ఇంకా ఎక్కువ జరిగేది. కానీ యాకోబు మాత్రం అటువంటి ప్రయత్నాలు చేయకుండా, యాకోబుకి అర్థమైంది ఏంటో తెలుసా, నేను ఏం చేసినా, నేను ఎటువంటి ప్రయత్నం చేసినా, నేను ఏ ఆలోచన చేసినా నా ప్రాణం మాత్రం కాపాడబడదు, నా ప్రాణాన్ని నేను దక్కించుకోలేను. నా ప్రాణం కాపాడబడాలంటే ఒకే ఒక్కడు, ఆయనే దేవుడు. దేవుని సన్నిధిలో తాను చేసిన మోసాన్ని, పాపాన్ని గమనించి గుర్తించి ఒప్పుకున్నాడు గనకనే కనికరించబడ్డాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో ఇలాంటి ఎన్నెన్నో శ్రమలు, ఎన్నెన్నో శోధనలు, ఎన్నెన్నో కష్టాలు కలుగుతూ ఉన్నప్పుడు మనం వెతుకుతున్న ప్రయత్నాలు ఇంకా మనల్ని సమస్యలోనికి నెట్టివేస్తూ ఉన్నాయి. మనం వెతుకుతున్న మార్గాలు ఇంకా మనల్ని అవమాన పాలు చేస్తున్నాయి. మనం వెతుకుతున్నటువంటి ఆ స్థలాలు ఇంకా మన జీవితాన్ని దిగజారిపోయేటట్లు చేస్తున్నాయి. ఒక సమస్యను తీర్చుకునేదానికి ఇంకొక మార్గం వల్ల వెళితే ఆ సమస్యలు ఇంకా ఎక్కువైపోతున్నాయి కానీ తరగట్లేదు. దీనికి గల కారణం ఏమిటో తెలుసా? మన ప్రయత్నాలు సమస్యలు ఎక్కువ తీసుకొచ్చి పెడుతున్నాయి. మన ఆలోచనలు అవమానాలను, నిందలను ఎక్కువ తీసుకొచ్చి పెడుతున్నాయి. అయితే మనం గుర్తించవలసిన ఒక విషయం ఏమిటో తెలుసా? మనకై మనము ప్రయత్నాలు చేసి, మనకై మన మార్గాలు వెతికి, మనకై మనము అటు ఇటు తిరుగుతూ ఉంటే పొరపాటున కూడా మన సమస్యలు తీరవు. మన సమస్యలను తీర్చగలిగిన వాడు, సమస్యలన్నిటినీ జయించుటకు శక్తినిచ్చువాడు, సమస్యలలో మనం ధైర్యంగా ముందుకు నడుచున్నట్లుగా కనికరం చూపే దేవుడే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించినప్పుడు సంవత్సరాల తరబడి ఉన్న సమస్యలు, సంవత్సరాల తరబడి ఉన్న అప్పులు, సంవత్సరాల తరబడి ఉన్న రోగాలు, సంవత్సరాల తరబడి ఉన్న నిందల అవమానాలు ఒక్క రాత్రిలో గొప్ప విడుదల కలుగుతాయి. ఆదికాండ 33వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన్న పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనాను. వారిద్దరూ కన్నీళ్లు విడిచిరి. అప్పుడు వాళ్ళన్న యాకోబును చూసి పరిగెత్తుకుని వచ్చి కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కన్నీళ్లు విడిచారు. యాకోబు అటు ఇటు ప్రయత్నం చేయలేదు. హాగరు అన్ని ప్రయత్నాలు చేసింది, కానీ ఎక్కడ ఒక చుక్క నీరు దొరకలేదు. చివరికి ఏమైందో తెలుసా? నా కొడుకు ప్రాణం కాపాడబడాలంటే, నా కొడుకు నా కన్నీళ్లు తుడవబడాలంటే నన్ను పుట్టించిన దేవుడే దీనికి పరిష్కారం ఇవ్వగలడు అని దేవుని సన్నిధిలో మోకరించింది, చేతులు పైకి ఎత్తింది, ఆకాశం వైపు కన్నులు ఎత్తింది. ఇదిగో ఆమె కళ్ళ ఎదుట నీటి ఊట దేవుడు తెరిచాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? దేని కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు? ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారా? వివాహాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారా? నిందలు అవమానాలు తొలగించుకునేదానికి ప్రయత్నాలు చేస్తున్నారా? అప్పుల ఊపిలో నుంచి బయటికి వచ్చేదానికి ప్రయత్నాలు చేస్తున్నారా? ఇల్లు కట్టుకునేదానికి ప్రయత్నాలు చేస్తున్నారా?
కుటుంబం పైకి ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? నీ భర్త త్రాగు నుంచి విడుదల పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? దేని కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు? ఒకవేళ ప్రయత్నాలు చేసి చేసి ఇంకా సమస్యలను ఎక్కువ తెచ్చుకున్నారా? ఈరోజు ఒక్కటే గమనించండి, ప్రయత్నాలను పక్కన పెట్టండి, యేసయ్య సన్నిధిలో మోకరించండి. అప్పుడు ఆయన సన్నిధిలో ప్రయత్నం చేసి చూడండి, తప్పకుండా మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి. ఈ లోకంలో ఎక్కడ ప్రయత్నం చేసినా దొరకని జవాబు దేవుని సన్నిధిలో దొరుకుతుంది, ఆయన పాదాల సన్నిధిలో దొరుకుతుంది. యాకోబు అదే చేశాడు ఆ రాత్రి. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, సమస్యలు తీర్చుకునేదానికి అటు ఇటు తిరిగి ఇంకా సమస్యలు ఎక్కువ తెచ్చుకున్నాం కదా. ఒక అప్పును కట్టడానికి ఇంకొక అప్పును చేసి ఇంకా అప్పుల్ని ఎక్కువ తెచ్చుకున్నాం కదా. ఒక మోసాన్ని దాచిపెట్టడానికి అనేక మోసాలు చేస్తున్నాం కదా. ఒక పాపాన్ని ఒక పాపాన్ని కప్పడానికి మరొక పాపం చేస్తున్నాం కదా. ఇలా చేస్తూ వెళుతూ ఉంటే ఎంత దూరం వెళుతాయో ఒకసారి ఆలోచించండి. ఈ మాట చెప్తూ ఉన్నప్పుడు దావీదు జీవితంలో కూడా మనం చూడగలం. బెత్షెబా విషయంలో పాపం చేశాడు, ఆ పాపాన్ని కప్పిపెట్టుకునేదానికి ఊరియాను చంపించాడు, ఆమె భర్తని. చూసారా? అంటే ఒక పాపాన్ని కప్పిపుచ్చుకునేదానికి మరొక పాపం. ఇలా ఎంత దూరం, ఎన్ని పాపాల్ని కప్పిపెట్టగలం, ఎంత దూరం వెళ్ళగలం, ఎన్ని సమర్థించుకోగలం? ఈరోజు నుండి మంచి మనస్సాక్షి కలిగి దేవుని సన్నిధిలో మనం బ్రతకాలి. చేసే ప్రయత్నాలన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద కూర్చొని ప్రయత్నం చేస్తే ఆయన మన ఎదుట నీటి ఊటను తెడుస్తాడు, శత్రువులను మిత్రులుగా మారుస్తాడు. సంవత్సరాల తరబడి ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని తొలగించి వేస్తాడు. సంవత్సరాల తరబడి వెంటాడుతున్నటువంటి పాపాన్ని ఆయన తీసివేసి, శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఈరోజు ఎంతోమంది మన పరిచర్యలో సంవత్సరాల తరబడి ఉన్నటువంటి శాపాల నుంచి విడుదల పొంది ఆశీర్వాదాల్ని పొందుకుంటున్నారు. మరి ఈరోజు మన కుటుంబాలు అలా వర్ధిల్లాలంటే యాకోబు ప్రార్థించినట్లుగా మనం కూడా ప్రార్థన చేస్తే వెంటాడుతున్నటువంటి నష్టాన్ని, వెంటాడుతున్నటువంటి శాపాన్ని, వెంటాడుతున్నటువంటి ప్రాణభయాన్ని, వెంటాడుతున్నటువంటి శత్రువులన్నిటిలో నుంచి, వెంటాడుతున్నటువంటి అప్పుల ఊబిలో నుంచి, వెంటాడుతున్నటువంటి అవమానాల నిందల్లో నుంచి మనం బయటికి రాగలం. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ప్రయత్నాలు చేసి అలసిపోయావు కదా, అటు తిరిగి ఇటు తిరిగి అవమానాలు పాలు పొందావు కదా, అటు తిరిగి ఇటు తిరిగి ఉన్న డబ్బంతా ఖర్చు చేసుకున్నావు కదా, ఇక జీవితం మీద విరక్తి కలిగి చనిపోతావు అని అనుకుంటున్నారు కదా. చనిపోవలసిన పని లేదు. దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు మనమే అనేకులకు ఆశీర్వాదకరంగా మారగలం. ఆయన సన్నిధిలో ప్రయత్నం చేద్దాం. ఇదిగో మనం చేయలేనిది ప్రభు చేసి మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రం. నిజమే నాయన, తన ప్రాణాన్ని కాపాడుకునేదానికి ఆ ప్రయత్నాలు ఈ ప్రయత్నాలు చేయలేదు, కానీ ఒక్కటే నీ సన్నిధిలో మోకరించాడు. నీవే అతని పక్షాన ఉండి అతని మీద కనికరం చూపి సమాధానం ఇచ్చారు, సఖ్యతనిచ్చారు. అలాంటి ఆశీర్వాదం మా జీవితాలు అనుగ్రహించారు. నీ సన్నిధిలో మోకరించి, నీ సన్నిధిలో కన్నీళ్లు విడిచి, నీవే మా ప్రయత్నంగా మిమ్మల్ని ముందు పెట్టుకొని మేము జీవిస్తూ ఉంటే మా జీవితాల్లో గొప్ప కార్యం జరిగిస్తారు. ఒక్క రాత్రిలో సంవత్సరాల తరబడి ఉన్నటువంటి పాపాన్ని, శాపాన్ని కొట్టివేసి, శత్రు భయాన్ని కొట్టివేసి, ప్రాణ భయాన్ని కొట్టివేసి ఆశీర్వాదం ఇచ్చారు. ఆ ఒక్క రాత్రి, ఈ రాత్రి మా జీవితాల్లో ఇటు ఆశీర్వాదం మా అందరికీ దయచేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.